గారు మహేష్ బాబు గారు కాంబినేషన్ ఎలా అనిపించింది? నా భూతో నా భవిష్యత్తులో ఉందండి. చెప్తున్నా కదా, శ్రీలీల గారు మహేష్ బాబు కాంబినేషన్ సూపర్. శ్రీలీల గారితో ఇప్పుడు వరకు చేశారు కదా, ఆ హీరోలు అందరూ ఏదో నార్మల్ గా ఉంది. ఇది మాత్రం జోడీ సూపర్ గా ఉంది. ఇంకా చాలా 100 సినిమాలు చేయొచ్చు, అలా ఉంది అన్న. సెకండ్ హీరోయిన్ పెట్టడం ఉపయోగం ఉందా అన్న? ఆ సినిమాకి అయితే లేదు, నార్మల్ గా పెట్టారు అంతే. మరదల క్యారెక్టర్. మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న? మ్యూజిక్ అయితే మనం లియో ఇలాంటి సినిమాల్లో మ్యూజిక్ బాగుంది, విక్రమ్ గారి సినిమా అంటాం కదా, దానమ్మ ముగుడు కొట్టాడు. ఒక ఫైట్ లో మాత్రం సూపర్. మహేష్ బాబు గారు అయితే మాత్రం ఈ సినిమాలో పంచు ప్రభావం ఎంత ఉందో తెలియదు కానీ ఆ బీడీ ప్రభావం మాత్రం గట్టిగా ఉంది. మినిమం ఒక 15 సార్లకైనా ఎక్కువే తాగి ఊదుంటారు. ఇప్పుడు వరకు అంతలా చేయలేదు ఎవరు. ఈయన మాత్రం బీడీల ప్రభావం గట్టిగా చూపించారు. సినిమాలో రొమాన్స్ కూడా చూసినట్టు ఉంటది అనమాట. కుర్చీ సంఘాలు అనిపించిందా నీకు? కుర్చీ మడత పెట్టి డాన్స్ చేసాం అనమాట. దానికన్నా ముందు మనకి ఫస్ట్ హాఫ్ లో మందు సీన్ ఒకటి ఉంటది. ఆ మందు సీన్ లో అయితే మాత్రం సూపర్. అసలు నిజంగా కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. రొమాన్స్ కూడా ఓన్లీ మాటలతోనే, చేతలతో ఇంకా చూపించలేదు. తర్వాత ఎప్పుడైనా చూపిస్తారేమో, అది కూడా చూడాలని ఉంది. అదే రేటింగ్ అయితే మాత్రం 5కి 5.5. హైలైట్స్ ఏమనిపించాయి మూవీలో? ఎక్కువ హైలైట్ త్రివిక్రమ్ గారి డైలాగ్స్, మహేష్ బాబు గారు యాక్టింగ్, ఆయన స్లాంగ్, ఇంకోటి వాళ్ళ హీరోయిన్ హీరో మధ్య ఆ రొమాన్స్ డైలాగ్స్, డాన్స్ అయితే మాత్రం ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు ఎప్పుడు వేయలే అంతలాగా. నీకు సరిలే నీకెవరు చూసుంటారు, తర్వాత 1 నేను ఒక్కళ్ళలో కూడా కొంచెం వేశారు. దానికన్నీ 100 రెట్లు మిక్సీలో వేసి ఎలా ఉంటుందో ప్రతి సాంగ్ కి డాన్స్ వేసారు. అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అనిపించింది. అజయ్ ఘోష్ గారు నార్మల్ గా ఉంటుంది. లాస్ట్ లో ఎంటర్టైన్మెంట్ అంటే మనం అంటే సినిమాకి అందరూ ప్లస్, ఆయన వల్ల కాదు. నార్మల్ గా ప్రతి క్యారెక్టర్ బాగుంది. అలా అయితే ప్రతి క్యారెక్టర్ బాగాలేదని కాదు. సినిమాలో హైలైట్స్ అంటే మనకి గూస్ బంప్స్ వచ్చేవి. అందరి క్యారెక్టర్లు చాలా బాగుంది. అలా అయితే ప్రకాష్ రాజ్ గారు అయితే సూపర్. మన రమ్యకృష్ణ గారు అయితే అబ్బో అదుర్సు. ఇంకా చాలా మంది చాలా బాగా చేశారు. సూపర్ వర్కౌట్ అయింది అన్న. ఆయన ఒక్కడే కామెడీ, మహేష్ బాబు గారు వాళ్ళిద్దరు కామెడీ ఎప్పుడు దూకుడు సినిమా నుంచి చూస్తున్నాం. చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగుంది. లుంగి తెచ్చుకోవడానికి కారణం ఏందన్న? మెల్ల ఉన్నది అర్థం కాలే. లుంగి తెచ్చుకున్నావు కదా మెల్ల వేసుకుని, మధ్యలో మందు సిట్టింగ్ లో తుడుచుకున్నారా? నేను కూర్చుందాం అనుకున్నా, లుంగి వేసుకుని వచ్చాను. కానీ మధ్య ఫస్ట్ హాఫ్ ఉంటది కదా, ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల లుంగి లాగేసింది. మహేష్ బాబు గారు షార్ట్ తో ఉంటాడు, అందుకని నేను కూడా సింబాలిక్ గా షార్ట్ ఉండి లుంగి పైకి పెట్టుకున్నాను. అయితే చాలా బాగుంది. అందరికి హ్యాపీ సంక్రాంతి. బాయ్ 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 బాయ్. సినిమాలో డాడీ, దీంట్లో సేమ్ అట్లా మమ్మీని తీసుకొచ్చాడు సినిమాలో. అసలు కాంబోలో ఉన్న చెత్త మూవీ ఇది, వరస్ట్ మూవీ. అమ్మగారింటి దారేది అనుకోవచ్చేది, అదే అనుకోవచ్చు. లేదు ఇంకా చూడలే. కొడుకు కోసం మా అమ్మ, భార్య కోసం భర్త కోసం భార్య, అంతే. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా ఉన్నాయి, బట్ డైలాగ్స్ ఏం లేవు. మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ బాబు నార్మల్ దాన్ని అప్ అండ్ డౌన్ చేసి ఇచ్చాడు సినిమా మొత్తం, అంతే. వరస్ట్ అని కాదు, ఇప్పుడు ఫ్యామిలీస్ నచ్చుతాయి కానీ ఫ్యాన్స్ కి అంత ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళిన సినిమానే కాదు. అసలు ఫ్యాన్స్ సినిమానే కాదు. నార్మల్ పీపుల్స్ నచ్చుతాయనా? ఫ్యాన్స్ కాదు, నార్మల్ పీపుల్ ఓకే. ఫ్యాన్స్ మాత్రం భరించలేరేమో. రేటింగ్ 2.5. థ్యాంక్ యూ. పొద్దున అసలుకి టికెట్లు దొరక ఎంత కష్టపడి తీసుకొని వచ్చిన త్రివిక్రమ్ గారు మాయల మంత్రికి మాయ చేసేసి వచ్చి మడత పెట్టి మమ్మల్ని పండ పెట్టింది. మామూలుగా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కొద్దిగా నిలబెట్టింది. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా చూడబుద్ధి అవుతుంది కదా, ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా లాగ్ అనిపించింది. కొద్దిగా ఫ్యాన్స్ కూడా డిసప్పాయింట్ అన్న. ఈ 1 గంట టైంలో లేడీస్ వచ్చి చూస్తున్నదంటే థియేటర్కి మామూలు విషయం కాదు. అలా నేను ఎందుకు డిసప్పాయింట్ చేసినారు నాకు అర్థం కాలేదు. త్రివిక్రమ్ అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురం 2 సినిమాలు రీమేక్ చేసింది, మామూలు కాదు. అసలుకి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల నాకు అలా అనిపిస్తుంది ఏమో నాకైతే తెలియదు. కానీ నాకైతే కొద్దిగా ఆడైతే డిసప్పాయింట్ అంటే నార్మల్ ఆడియన్ గానే చెప్తున్నా, నాకైతే
అట్లా అయితే నచ్చలేదు. మ్యూజిక్ ఏమైనా బాగుందా? అదే చెప్తున్నా. ఇప్పుడు తమన్ అయితే దారుణంగా ఇచ్చినారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అస్సలు జట్టు కాలేదు కొద్ది కూడా. ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా లేవు, నార్మల్ ఉండేవి, అంత హెవీగా అయితే అంత నచ్చలేదు. కర్త కర్మ క్రియ ప్రకాష్ రాజ్. సెకండ్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్, ఫస్ట్ హాఫ్ సైన్ గురించి పోతుంది, అది ఫస్ట్ హాఫ్ అంతా డల్ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగుంది, ఓకే చెప్పాలా. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగుంది, ట్విస్ట్లు అనేవి కొన్ని వస్తాయి, దానివల్ల కొద్దిగా సినిమాకి తీస్తా అవ్వచ్చేమో అదైతే చెప్తాను. శ్రీలీలను అయితే ఫుల్ ఈసారి యూజ్ చేసినారు. కుర్చీ సాంగ్ సాటిస్ఫై అయినా? కుర్చీ సాంగ్ కి దాని గురించి వెయిట్ చేసిన, ఎప్పుడు వస్తుంది డాన్స్ చేద్దామని. ఎప్పుడు వచ్చింది? వచ్చిన తర్వాత లాస్ట్ లా దాస్ క్యారెక్టర్ కి అప్పుడు వస్తుంది అన్నమాట. అసలుకి డిసప్పాయింట్, అది కూడా అంత ఎంజాయ్ చేయలేకపోయినాం. ఏమనుకున్నాం అంటే ఫుల్ ఊపు ఉంటుంది, డాన్స్ అమ్మ అని అనిపించింది. తాత అయితే లేడు ఆ సాంగ్, అది కన్ఫర్మ్ చెప్తున్నా. ఇంకోటి మందు సాంగ్ కూడా కొద్దిగా బాగుంది, ఆ రెండు సాంగ్స్ నాకు కొద్దిగా. సెకండ్ హీరోయిన్ ఏమైనా ఉందా, పెట్టి ఉపయోగం ఉందా? మీనాక్షి చౌదరిని ఎందుకు పెట్టినారన్న దిష్టి బొమ్మ మామూలుగా. మహేష్ బాబు ఫ్యాన్స్ అంటేనా నా సారీ క్షమించని, నేను బేగం అని చెప్పాలని, మహేష్ బాబు నాకేం కాదు. సినిమా అనిపించింది నేను చెప్తున్నా, ఎందుకంటే సంక్రాంతికి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయాలనుకుంటారు కాబట్టి. రేపు సైంధవ్ వచ్చినాక ఏది విన్నర్ ఏది అనేది చెప్పగలం. మనం మహేష్ బాబు లాగా మందాగాల, లేదంటే ప్రశాంతంగా. అంటే కొందరు నచ్చవచ్చు, అందరు నాలాగా అందరిలాగా ఉండరు కదా, కొందరు థింకింగ్ ఉంటది కదా, కొందరు నచ్చొచ్చు ఫ్యాన్స్, కొందరు నచ్చొచ్చు. మరి అందరికి నచ్చదని మనం చెప్పలేం కదా. అందరికి ఫుల్ అవసరం, కొంచెం మందులు కానీ కాకపోతే మాయల మంత్రులు మాయ చేసింది. ఓకే, థ్యాంక్ యూ.